ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మే నెల ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం రాబోతుంది ఈ మాసం? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? మే నెలలో మనం గనక గ్రహస్థితులు చూసుకుంటే వీళ్ళకి 2వ స్థానంలో శని. సర్వసాధారణంగా ఏంటంటే ఏలినాటి శని నడుస్తుంది అనే ఒక చిన్న ఉంటుంది. కానీ నేను ఒకటే చెప్తాను, ప్రతి జాతకుడికి ఒక 60 ఏళ్ళు పైబడి బతికాడు అంటే 3 సార్లు వస్తుందండి ఏలినాటి శని. 3 సార్లు అర్ధాష్టమ శని వస్తుంది, 3 సార్లు అష్టమ శని వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. నువ్వు ఏలినాటి శనిలో మొత్తం మనిషి ఎందుకు పనికి రాకుండా పోయేటట్టయితే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి ఎందుకు పనికి రాకుండా పోవాలి, అవునా కదా? మరి కొంతమంది బాగానే ఉన్నారుగా. 12 రాసుల్లో వీడు ఖచ్చితంగా 3 సార్లు వచ్చే ఉంటుంది కదా. కాబట్టి నేను అనేది ఒకటే, ఏలినాటి శని కేవలం మీకు శ్రమనిస్తుంది అంతే, లేట్ చేస్తుంది. ఎందుకు? అది కూడా శని ఏదో చేయడం కాదు. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే గ్రహాలు ఫలితాలు ఇవ్వడం కాదు, గ్రహాలు ఫలితాలను సూచిస్తాయి. కర్మ వల్ల మనం ఫలితం అనుభవిస్తాం, మనం చేసుకున్న కర్మ వల్ల. మనం పూర్వజంలో ఎవరిని ఏదో చేసాం, ఆ కర్మ ఇంకో రూపంలో మనకు వస్తుంది. కాబట్టి మన కర్మల్ని మార్చుకునే ప్రక్రియ మన మైండ్లోకి రావాలి. ఓకే, ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదా. ఇది ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే 2వ స్థానంలో శని ఉన్నాడు. ఇది ఎక్కడున్నాడు? ధనస్థానం మీద ఉన్నాడు. దాంతోపాటు కుజుడు కూడా కలిసి ఉన్నాడు. వీళ్ళిద్దరూ 12వ తేదీ వరకు కుజుడు కలిసి ఉంటాడు. 12వ తేదీకి మేషంలోకి వెళ్ళిపోతాడు శని. అంటే 12th తర్వాత వీళ్ళకి కొంచెం రిలీఫ్ అనేటువంటిది వస్తుంది. అయితే ఈ మిగతా గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ మే మాసం ఎలా ఉండబోతుంది ఏమిటనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మే తర్వాత కొంత ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ కలుగుతాయి. కాకపోతే మే 12 తర్వాత నుంచి 3లో కుజుడు వెళ్తున్నందుకు అది పరాక్రమ స్థానము, అన్నదమ్ముల స్థానం కాబట్టి కొంచెం ధైర్యం పెరుగుతుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెలు వరుస వాళ్ళతో లేకపోతే మీరు జనరల్గా మీరు మాట్లాడుకునేటప్పుడు అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని మాట్లాడాలి. అదేవిధంగా కుంభం వారికి మే 14వ తేదీ నుంచి రవి బుధులు ఇద్దరూ కూడా 4వ స్థానంలోకి వెళ్తున్నారు. ఎప్పుడైతే 4వ భావంలోకి వెళ్తున్నారో ఈ 4వ స్థానం అనేటువంటిది ఏదైతే ఉందో పర్టికులర్గా ఇది ప్రాపర్టీ హౌస్ అంటారు దీన్ని. కాబట్టి విద్యా విషయంలో విద్యార్థులకి ప్రాపర్టీ ఏదైనా కొనుక్కుందాం అనుకునేటువంటి వారికి కొంతవరకు ఆల్రెడీ శుక్రుడు అంతకాలం ఇస్తాడు, మళ్ళీ రవి బుధులు కూడా ఇస్తారు. కాకపోతే ఇక్కడ రవి యొక్క రాసుల్లో కేతు ఉంటూ కేతువు యొక్క ఎనర్జీస్తో 4వ స్థానంలో ఉన్నాడు రవి. అంటే ఏమిటి? ప్రాపర్టీ కొనుక్కునే యోగాన్ని ఇస్తాడు. ఇప్పుడు ప్రాపర్టీలో ఇరుక్కోవాలంటే ఏంటంటే ఫస్ట్ కొనుక్కున్నాడు ఇరుక్కుంటాడు, ఇంట్లో కూర్చున్నాడు ఇరుక్కోడు. ఇప్పుడు మీరు ఉన్నారు, ఏ ప్రాపర్టీ కొనాలనుకోలేదు, ఏ వెహికల్ కొనుక్కోవాలనుకోలేదు అనుకోండి, మీరు ఇరుక్కునేది ఏముంటుంది అక్కడ? కొనాలనుకున్నాడు ఇరుక్కుంటాడు కదా. ఇక్కడ మన జ్యోతిష్ శాస్త్రంలో జాతకం ఎందుకుంది అంటే నువ్వు ఈ పని చేద్దాం అనుకుంటున్నావు, ఈ పని మూలంగా నువ్వు లాభాన్ని పొందుతావా, ఇబ్బంది పడతావా, ఈ యొక్క విషయం ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది జ్యోతిష్ శాస్త్రం, జాతకం. నువ్వు ఇబ్బంది పడతావు ఏం లేదండి, సింపుల్ ఈ రూట్లో వెళ్తున్నావు, అక్కడంతా రోడ్ బ్లాక్ అండి అని ముందు ఎవరో మీకు చెప్పారనుకోండి, 10 కిలోమీటర్లు లేక మొత్తం రోడ్ బ్లాక్ సార్ ఇట్లా వెళ్ళిపోండి అని. 10 కిలోమీటర్లు కలిసి వచ్చినట్టు రాను 10 పోను 10 20 కిలోమీటర్లు కలిసి వచ్చినట్టు. 20 కిలోమీటర్లు అంటే ఎంత పెట్రోల్? ఆల్మోస్ట్ మీకు ఒక 2-3 లీటర్ల పెట్రోల్ కలిసి వచ్చినట్టు కదా. కార్ అయితే ఒక 300 కలిసి వచ్చింది, ఒక అరగంట సేపు టైం కలిసి వచ్చింది. అట్లాగే లైఫ్లో ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు పర్టికులర్గా కుంభం వారు చూసుకొని తీసుకోవాలి. గవర్నమెంట్ రిలేటెడ్వి ఇట్లాంటివన్నీ తీసుకునే యోగం ఉంది, కానీ ఒక్కసారి గణపతిని తలుచుకొని తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ రాశిలో రాహు ఉన్నాడు. ఎప్పుడైతే రాశిలో రాహు ఉన్నాడో ఇమాజినేషన్ని పెంచుతాడు. ప్రతి మనిషి ఆశాజీవి కూడా ఉండాలి. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ వల్ల ఇరుక్కుంటాడు ఇల్లు. అక్కడ ఎప్పుడు ఇరుక్కోవడం అనేటువంటిది జన్మజాతకంలో ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన గోచార ఫలితాలు కూడా చెప్తుంటాయి. గోచార ఫలితాలు ఏంటంటే ప్రస్తుతం మార్కెట్ ఇలా ఉంది, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు బాగా హైలో ఉన్నప్పుడు గోల్డ్ కొనంటే మీరు ఏమంటారు? బాబు ఇప్పుడు తగ్గుతుందేమో డౌట్గా ఉంది, ఇప్పుడు కొన్నా ఎందుకు కొన్నా అంటారు. మీరు కొన్నప్పుడు 180లో ఉన్నప్పుడు కొనగానే 160లోకి వచ్చింది, ఎందుకంటే కొన్నాం అనవసరంగా, వేస్ట్ అయిపోయింది కదా. అంటే మార్కెట్ ఎట్లా ఉంది అనే బేస్ మీద మనం ఏదైనా ఒక వస్తువుని కొంటాం కదా. అట్లాగే 4000లో రవి బుధులు ఉండడం చాలా మంచిది, కానీ కేతు ఎనర్జీస్తో ఉన్నందుకు కొనేటప్పుడు చూసుకొని కొనాలి. పంచమంలో శుక్ర బుధులు ఎప్పటి నుంచి? మే 14వ తేదీ నుంచి మే 14 వరకు శుక్రుడు ఉంటాడు అక్కడ. దాని తర్వాత రవి బుధులు వస్తున్నారు. సో 4000 ఈజ్ వెరీ గుడ్.
కానీ ఎప్పుడైతే శుక్ర గురువులు పంచమంలో కలుస్తున్నారో ఈ నెలలో ఆల్మోస్ట్ 14 తర్వాత సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, అందులో ముఖ్యంగా రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు మనం. ఒకటే సంతానం ఉందంటే రెండో సంతానం వస్తుందా లేదా అంటే టెన్షన్ పడుతూ ఉంటారు, వాళ్ళకి చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఎప్పుడైతే సప్తమంలో కేతు ఉన్నాడో వివాహం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయం అనుకోండి, వివాహ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో అనుకోండి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి అష్టమాధిపతి రవితో వెళ్తున్నందుకు తాతగారి ఆస్తి విషయంలో లేదా ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము, ఓకే, కొద్దిగా వీళ్ళకి అవగాహన ఉంది అంటే షేర్ మార్కెట్ మీద పూర్తి అవగాహన ఉండి ఎంతో ఎక్స్పీరియన్సెస్ ఉండి కొంతవరకు వీళ్ళు జాగ్రత్తగా ఉన్న డబ్బుల్లో సొంత డబ్బులతో కొంత చేసుకొని నేను బాగుపడతాను అని కొద్దిగా ఏమాత్రం ఉన్నా వీళ్ళకి కొంచెం ఛాన్స్ ఉంటుంది. అష్టమంలో 2 శుభగ్రహాలు ఉన్నందుకు, అష్టమాధిపతి కేంద్రంలో ఉన్నందుకు బుధుడితో కలిసి పంచమాధిపతి, ఇది ఒక యోగం ఇస్తుంది ఇక్కడ. అలాగే చూసుకుంటే గనక ఇక్కడ జాబ్ సంబంధించిన విషయంలో 10th లార్డ్ ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి రవి జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంచెం అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే అగ్రెసివ్ హౌస్లో ఉన్నాడు కుజుడెళ్ళి, కాబట్టి ఇటువంటివి కొద్దిగా ఇక్కడి నుంచి మారిపోయి వేరే చోటకి వెళ్దాము. ఖచ్చితంగా మీరు మంచివాడు వాడారు. ఎందుకంటే 3వ స్థానం అంటేనే మార్పు అండి, మార్పు. అది కూడా ఏంటి, కోపంతో వచ్చిన మార్పు. మరి ఏమన్నా మిస్ఫైర్ అవుతుందంటారా మార్పు ఏదన్నా? కొంచెం ఛాన్స్ ఉంది, బట్ డోంట్ వరీ, ఏం కాదు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మార్పు వల్ల 3 విషయాలు జరుగుతాయండి ఎప్పుడు కూడా మనిషికి. మంచి జరగడం, లేదా చెడు జరగడం, లేదా ఫస్ట్ మంచి జరిగి తర్వాత చెడు జరగడం, లేదా ఫస్ట్ చెడు జరిగి తర్వాత మంచి జరగడం, ఇట్లాంటివి జరుగుతాయి. ఎందుకు మారేంటారు అని కొంచెం సఫర్ అయిన తర్వాత ఇది జరగడం. దీనివల్ల స్టార్టింగ్లో కొంత స్ట్రెస్ అయ్యి తర్వాత బాగుంటుంది అనేటువంటిది ఒక క్లారిటీ ఇస్తుంది ఇక్కడ. అయితే ఎంతైనా కూడా వీళ్ళకి పంచమ స్థానంలో 2 శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఉపాసన చేయడానికి చాలా మంచిది. ఎవరైనా ప్రపోజ్ చేయడము అండ్ మంచి ఫ్రెండ్స్ తోడవడము, కొత్త ఫ్రెండ్స్ వీళ్ళకి క్రియేట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ సమయంలో. బట్ ఉద్యోగ సంబంధించిన విషయంలో మరింత బాగుండాలంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేస్తే చాలా మంచిది. వీళ్ళకి కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ కూడా 12 తర్వాత చేసే ఇన్వెస్ట్మెంట్స్, 12వ తేదీ తర్వాత చేసే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కొంత లాభం అయితే ఖచ్చితంగా ఉంది. కొంచెం బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి 2-3 వారాల్లో. ఎందుకంటే కుజుడు 3లో ఉన్నప్పుడు మనిషికి తెలియకుండానే కోప స్వభావం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతూ ఉంటుంది, అగ్రెసివ్ నేచర్ విపరీతంగా వస్తూ ఉంటుంది. కుజుడు ఓన్ హౌస్లోకి వెళ్ళి అగ్రెసివ్ నేచర్లో ఇస్తాడనమాట. అది ఓవరాల్గా ఈ నెల ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు సార్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.